కరోనా ప్రభావం నారాయణపేట జిల్లా మద్దూరు మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో గల శ్రీ గురు లోకామసంత్ ప్రభు దివ్యక్షేత్రం పైన పడింది. ఈ కారణంగా భక్తులు ఇక్కడికి రావడం లేదు. దీంతో ఈ ఆలయం నిర్మానుష్యంగా మారింది. ఈ గుడికి ఎంతో చరిత్ర ఉంది. శ్రీమతి లక్ష్మీబాయి రామ్జీ మహారాజ్ దంపతులకు 16వ శతాబ్దంలో చైత్రశుద్ధ పూర్ణిమ రోజున గురులోకామసంత్ ప్రభు జన్మించారు. చిన్నతనం నుంచి పశువులను మేపుతూనే అనేక మహిమలు ప్రదర్శించారు. లోక కళ్యాణార్థం దైవ దర్శనం చేసుకుంటానని 10వ ఏటనే తల్లిదండ్రులకు చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయారు. దేశ సంచారం చేస్తూ పంజాబ్లోని స్వర్ణ దేవాలయంలో కఠోరమైన నియమ నిబంధనలతో 12 ఏళ్ల పాటు గురు గ్రంథం పఠించారు. ఆ తర్వాత ఛత్తీస్గఢ్లోని కాళికాదేవి ఆలయాన్ని దర్శించి 25 ఏళ్ల పాటు కఠోర తపస్సు చేశారు. దీంతో కాళికాదేవి ప్రత్యక్షమై ఏమి కావాలని అడిగింది. తాను దేశ సంచారం చేస్తూ భక్తులకు జ్ఞానబోధ చేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు. అందువల్ల ఓ మహిమగల గుర్రాన్ని ప్రసాదించాలని కోరారు. భక్తుల కోరికలు తీర్చే శక్తిని తనకు ప్రసాదించాల్సిందిగా వేడుకున్నారు. దీంతో సంతసించిన కాళిక ఈ మేరకు వరాలిచ్చింది. కాళికాదేవి ఇచ్చిన గుర్రంపై దేశ సంచారం చేస్తూ బంజారా జాతులకు అడవులలో జ్ఞానబోధ చేశారు. దీంతో బంజారా జాతికి గురువయ్యాడు. దైవాజ్ఞ ప్రకారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మద్దూరు మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చేరుకున్నారు. అక్కడి పెద్దవాగులోని ధర్మగుండంలో స్నానమాచరించాక మారేడు చెట్టు కింద 12 ఏళ్ల పాటు తపస్సు చేశాడు. మాతా అనుగ్రహంతో ఓ ఆలయం నిర్మింప చేసుకుని జీవ సమాధి అవుతానని భక్తులకు తెలియజేశారు. మాసంత్ ఆజ్ఞ ప్రకారం 4 ద్వారాలతో నిర్మాణం చేపట్టారు. అది పూర్తయ్యాక సత్యనాం వాహెగురు మంత్రం జపిస్తూ ప్రభు ఆలయంలోకి ప్రవేశించి జీవ సమాధి అయ్యారు. ఇంత ప్రభావం వైభవం ఉన్న కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ఆలయానికి ఎవరూ రావడం లేదు. श्री श्री गुरु लोकामसंत प्रभु मंदिर बाबाजी गुड़ी तिम्मारेड्डिपल्ली
గ్రామము మండల్ మద్దూరు డిస్టిక్ నారాయణపేట్ నుంచి మేము ఈ లోకామసన స్వామి చరిత్రను ఈయన గురునానక్ గురు గోవింద్ సింగ్ శిష్యుడు. ఈయన పంజాబ్ నుంచి కీలుగురం తీసుకొని మళ్ళీ గురుద్వార నాందేడ్కి వచ్చి నాందేడ్ నుంచి మళ్ళీ 12 ఏళ్ళు తపస్సు చేసి మళ్ళీ ఇక్కడ తిమ్మారెడ్డిపల్లి గ్రామం నాకు వచ్చి ఇక్కడ కొంతమంది భక్తులకు ఉపదేశం ఇచ్చి మళ్ళీ గ్రామాలు తిరుగుకుంటూ ఈయన అక్కడ నల్గొండ, ఇక్కడ దేవరకొండ, మళ్ళీ ఇక్కడ నంద్యాల్, కర్నూలు, కడప, ఇక్కడ మహారాష్ట్ర నిజామాబాద్, ఇక్కడ ఆదిలాబాద్, మళ్ళా బొంబాయి, మహారాష్ట్ర, కర్ణాటక, అమెరికా ఈ అన్ని దేశాలు తిరుగుకుంటూ ఇక్కడ వచ్చి ఆయన ఈ వాగులో ఆయన అక్కడ స్థాపన చేసి అక్కడి నుంచి ఇక్కడ తిమ్మారెడ్డిపల్లి గ్రామంకు చేరుకొని ఇక్కడ కనీసము ఒక 20 ఏళ్ళు మళ్ళీ ఇక్కడ తపస్సు చేసి ఈయన బ్రహ్మచారి, ఈయన జిందా సమాధి కనుక జీవ సమాధి. ఈయన శిష్యులు 7 మంది. ఈయన లింగామసన్, తేపామసన్, సామనామసన్, ధర్మామసన్, పోమామసన్, భీమామసన్. ఈయన శ్రీ గురు లోకామసన్, లోకాలాల్ అని కూడా అంటారు. మళ్ళీ ఈయన ఇంత 7 మంది శిష్యులను తోలుకొని వచ్చి కాళికాదేవి ఈయనను కీలుగుర్రం మీద ఎక్కించి నాందేడ్ నుంచి ఇక్కడ తిమ్మారెడ్డిపల్లి గ్రామంకి కీలుగుర్రం తీసుకొని వచ్చి ఇక్కడ ఈయన జీవ సమాధి అయినారు. కనుక దేశాల నుంచి లంబడీలు ఎక్కువగా వచ్చి ఇక్కడ దర్శనాలు చేసుకుంటారు. ఈ కరోనా వ్యాధి నుంచి ఇక్కడ ఈ 2 సంవత్సరాలు అయింది జాతర బంద్ అయ్యి. మళ్ళీ అందు గురించి ఇక్కడ జాతర బంద్ కోసము మన గవర్నమెంట్ వాళ్ళు అందరు కలిసి ఇక్కడ వద్దు, ఇప్పుడు అందరము ఈ కరోనా వ్యాధి అందరికీ తెలుసు కదా అని ఇక్కడ బంద్ చేయించి అందరూ కూడా గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇక్కడ అందరు కలిసి మనవి చేసి చెప్తున్నారు. కనుక ఈ జాతర నుంచి చాలామంది 2 సంవత్సరాల నుంచి పబ్లిక్ రాకుండా ఇక్కడ బంద్ అయినారు. కనుక ఈ లోకామసన్ స్వామి ఈయన జీవిత చరిత్ర చెప్పుకోవాలంటే చాలా పెద్దది. ఇది మద్దూరు మండలంకి చెందినది. కనుక దయచేసి మీకు అందరికీ ఈ మీడియా వాళ్లకు అందరికీ కలిసి మేము ఇది చెప్తున్నాము. కనుక మీరందరూ కూడా ఉపదేశం ఇచ్చినారు. ఈయన 7 మంది శిష్యులకు ఉపదేశం ఇచ్చి ఒక ఆయన దేవరకొండ తాలూకాకి వెళ్ళిపోయినాడు, ఒక ఆయన ఇక్కడ కర్నూలు, ఒక ఆయననేమో విజయపూర్, ఇట్లా కొంతమంది శిష్యులు వేరే దేశాలకు కూడా వెళ్ళిపోయినారు. కనుక జై లోకలాల్, జై హింద్. కార్యనిర్వహణాధికారి శ్రీ గురులోక మాసంత్ ప్రభు మందిర్ తిమ్మారెడ్డిపల్లె ఈవోను. ఈ సంవత్సరం కరోనా బారి నుండి జాతరను రద్దు చేయడం జరిగింది. ప్రజలను ఎవరు కూడా భక్తులను రానివ్వకూడదని ప్రభుత్వం యొక్క ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఆలయంలోనే అర్చకుల సమక్షంలో దేవాలయ మన యాజమాన్యం వారు మాత్రమే పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతున్నది. దూర ప్రదేశాల నుంచి వచ్చే ఈ జాతరకు వచ్చే భక్తులు కరోనా బారిన పడకుండా ప్రభుత్వం మరియు పోలీసు యంత్రాంగంకు వారి యొక్క ఆదేశాల వల్ల జాతరను రద్దు చేయడం జరిగింది.